ఈరోజు మనం దీపావళి పండుగలో దీపాల విశిష్టత, దీపాలలో మనిషి స్వభావం గురించి తెలుసుకుందాం. దీపావళి వెలుగుల పండుగ అని పిలువబడే పవిత్రమైనటువంటి పండుగ. మన భారతీయ సాంస్కృతిక విలువలకు ప్రతీక. ఈ దీపావళి పండుగ రోజు ప్రతి ఇల్లు దీపాలతో కలకలలాడుతుంది. దీపాలకు ఉన్న స్థానం ఎంతో ప్రాధాన్యమైనది. మరి దీపం అంటే కేవలం ప్రమిద, వత్తి, నూనె, జ్యోతి కాదు. అది జ్ఞానానికి, ధర్మానికి, దైవానికి సంకేతం. మరి దీపం వెలిగించడం అంటే మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రేరేపించడం. ప్రతి మనిషి మనసులో ఉన్న చీకటిని వెలుగుతో నింపడం దీపావళి పండుగలోని దీపాల సందేశం. మరి దీపంలో నూనె మనలోని దుర్గుణాలను, వత్తి మన మనసును సూచిస్తాయి. దీపం వెలిగించినప్పుడు మనలోని దుర్గుణాలు జ్ఞానాగ్నిలో దగ్ధమై మన హృదయం వెలుగుతో నిండిపోతుంది. అలాగే ఒక చిన్న దీపం పెద్ద చీకటిని తొలగించగలదు. అంటే మనలోని చిన్నదైన మంచి ఆలోచన కూడా ప్రపంచానికి వెలుగులు పంచగలదు. దీపావళి కేవలం వ్యక్తిగత ఆనందం కాదు, ఇది సమాజం మొత్తం వెలుగుతో నింపే గొప్ప పండుగ. అంటే ప్రతి ఇల్లు దీపంతో వెలిగితే మొత్తం గ్రామము వెలుగుతో నిండిపోతుంది. ప్రతి మనసు మంచితనం అనే వెలుగుతో నిండితే ప్రపంచం శాంతితో నిండుతుంది. అయితే ఇక్కడ దీపాలతో మనిషి స్వభావాన్ని పరికించి చూస్తే పండుగ పబ్బాలలో వ్రతాలు, నోములు, సభలు, సమావేశాలు, చివరికి చావు పుట్టుక సమయంలో దీపం వెలగాల్సిందే. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అంటూ ప్రతి సంధ్యలోనూ దీపంలోనూ దివ్యాత్మక ప్రణతులు అర్పిస్తుంది భారతీయత. అలాగే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ అంటూ చెడు నుండి వెలుగు వైపు, మృత్యువు నుండి అమరత్వం వైపు తనను తీసుకువెళ్ళమని ఆ సర్వేశ్వరుణ్ణి వేడుకుంటారు. మరి దేవుడి ముందు దీపారాధన చేయడము పూజా గదిలోని చీకటిని తొలగించడానికి కాదు కదా, మన మనసులోని అజ్ఞానం అనే చీకటిని తొలగించడానికి. మరి ప్రతి మనిషి హృదయంలో ఒక దీపం ఉంటుంది. అది అందరిలో ఒక్కలా వెలుగుదలనివ్వదు. మరి మనుషుల స్వభావాలు కూడా దీపాల వంటివే. కొందరు వెలగని దీపాలు, వీరు తమో గుణానికి ప్రతీకలు. అంతరంగం నిండా అజ్ఞానమే, వెలుగులేని దీపాలలా చుట్టూ చీకటిని ప్రసరిస్తాయి. కొందరు గుడ్డి దీపాలు, రజోగుణ స్వరూపులు, జీవితమంతా జ్ఞాన అజ్ఞానాల మధ్య దోబూచులాడుతారు. కొందరు సత్వగుణ సంపన్నులు, అచ్చమైన జ్ఞాన స్వరూపులు. వీరు మరణం తర్వాత కూడా ఆత్మబంధువులుగా నిలుస్తారు. మరి దీపం వెలగాలంటే ఎవరో ఒకరు వెలిగించాలి. కానీ దీపం దానంతట అదే వెలుగదు. అంటే అది బలమైన ప్రయత్నం, జ్ఞాన, కర్మ, సంకల్పం ద్వారా సాధించబడుతుంది. అంటే దీపావళి దీపాలంటే వెలుగునిచ్చే వస్తువులు కాదు, మనకు జ్ఞానాన్ని, శాంతిని, ధర్మాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. వెలుగులు వెలిగించే ఈ దీపావళి పండుగలో మన మనసులు కూడా వెలిగితేనే అది నిజమైన దీపావళి. అంతే కదా. మరి మీరేమంటారు? ఈ అంశం కనుక మీకు నచ్చేదుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి. ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి. మీ మిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.